అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మైదుకూరు సంత రావడం జరిగింది. ఈ సంత ప్రతి శనివారం కూడా జరుగుతుందండి. అడ్రస్ వచ్చేది కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్ లో జరుగుతుంది. నంద్యాల రోడ్ లో జరుగుతుంది సంత. లోపల రేట్లు ఏ విధంగా ఉన్నాయనే పూర్తి వివరాలని మనం తెలుసుకుందాము. ఇదే అండి మైదుకూరు సంత ప్రతి శనివారం కూడా జరుగుతుంది. పెద్ద పొట్టెళ్ళు, మేకలు, మేకపోతులు, ఎద్దులు, ఎనుములు అన్ని ఉంటాయి సంతలో. లోపలికి రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది పూర్తిగా మనం తెలుసుకుందాం. ఇక్కడ కట్ట పెద్ద పొట్టెళ్ళు ఉన్నాయి. అడుగుదాం ఎట్లా చెప్తున్నారు రేటు. ఎంత చెప్పారనా? ఎంత చెప్పారు? 25,000 చెప్పినా. 25,000. ఎన్ని ఉన్నాయన? 30 పొట్టేళ్ళు ఉన్నాయి. ఎంత వచ్చాయన మాంసం? ఒక్కొక్కటి 20 కిలోలు మాంసం. 20 కేలు వచ్చాయంట మాంసం కాగా. ఎవరునా? ఆలగడ్డ అంట నాది. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి చూద్దాం. పొట్టేళ్ళు ఈ పక్క కూడా. ఎంత చెప్పావునా? ఎంత చెప్పావు ధర? ఇది వచ్చేసి 23,000 చెప్పినా. ఇది వచ్చేసి 21,000 చెప్పి. ఇది వచ్చేసి 21,000. ఇది ఎంత వచ్చాయనా మాంసం? ఈ 18,000 వచ్చాయి. ఈ 20 కేలు వచ్చాయంట. ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకుంటారు. చెప్పే రేటు వేరు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటుంది. మైదుకూరు సంత ఇది ప్రతి శనివారం కూడా జరుగుతుంది. పెద్ద పొట్టేళ్ళు, మేకలు, మేకపోతులు, చిన్నపిల్లలు అన్నీ ఉంటాయండి సంతలో. కొన్ని పొట్టేళ్ళు వచ్చేసి గత 14,000తో అమ్మేసినారట. డబ్బులు కూడా ఎంచుకుంటాడన్న. గత 14,000తో పోయినాయి. ఇంకా పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తున్నాడో ధర అనేది. ఎంత చెప్పినావయ్యా? 21,000 చెప్తున్నాడు జత. ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకుంటాడు. 18 కిలోలు వచ్చాయి. దగ్గర 18-20 కిలోలు వచ్చాయి. ఈ పక్క కొన్ని ఉన్నాయి పొట్టేళ్ళు. పెద్ద పొట్టేళ్ళు అవి కూడా చెప్పే రేటు ఉంటాయి, కొనే రేటు వేరు ఉంటాయి. తగ్గించుకుంటారు. ఎంత అయిపోయావునా? అవునా? ఎంత అయిపోయావు జత? 23,000. 23,000 చెప్తా అంట జత వచ్చేసి. కటాకుంటే ఒక్కొక్క రేటు ఉంటుంది. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి. చూద్దాం ఏ రేట్ అనేది. ఎంత అయిపోయావునా? ఎంత చెప్తాను రేట్ ధర? 25,500 చెప్తున్నాడు. ఫిక్స్ టైంలో తగ్గించుకున్నాడు. జత 25,500. కట్ట ఉన్నాయి. చూద్దాం ఏ రేట్ అనేది. పెద్ద కట్ట ఉన్నాయి. ఎంత అయిపోయామా? ఎంత చెప్తున్నారు? ఎంత చెప్తున్నారంట? జత 15,000. ఎన్నున్నాయన? 32 పిల్లలు ఉన్నాయంట. మీడియం సైజులో. జత 15,000 చెప్తున్నాడు. 15 కిలోలు సార్ కోటి. 15 కిలోలు సార్ కోటి. 15 కిలోలు అట్లా వస్తాయంట ఒక్కొక్కటి. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. చెప్పే రేటు వేరు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటుంది. ఇంకొక కట్ట ఉన్నాయి. చూద్దాం ఎంత చెప్తున్నారు. గొర్రెలు ఇవి ఎంత చెప్పి అన్న గొర్రెలు? 34 చెప్తాను. 34,000. పిల్లలు గొర్రెలు 34,000. 2 గొర్రెలు 2 పిల్లలు వచ్చి 34,000 చెప్తారు. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. 33 ఇసిపెట్టి అడగమంటాడు. పైకి అడగమంటాడు. చూద్దాం బేరం ఎట్ట తిరుగుతుంది. ఇది 32,500 అడుగుతాను లాస్ట్ అంటాడు. చూద్దాం అడిగి తిరుగుతుంది. 30,000 అడిగాడు. మళ్ళీ 30,000 పిల్లలు కూడా మాకు పెద్ద ఉన్నాయి కాబట్టి 30,000 అడుగుతాడు. పక్కన వచ్చి తీసుకుంటారు. సరేలే అంటారు. నేను ఒప్పుకోవడంలో 31,800 కూడా బాగా
ఈ పక్క పెద్ద సైజు పొట్టేలు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తున్నాడు. ఎంత చెప్పానా? 23,000 చెప్తున్నాడు. 10 నుంచి 20 కిలోలు వస్తాయి మాంసం ఒక్కొక్కటి. బాగున్నాయి పొట్టేలు అయితే. ఫిక్స్డ్ రేట్లో తగ్గించుకుంటారు. మీడియం సైజు పొట్టేలు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తున్నాడు. ఏం పెద్ద ఎంత చెప్తున్నావు? 17.5. ఎన్ని ఉన్నాయి జీవాలు? 30 జీవాలు ఉన్నాయి. 17.5 చెప్తున్నాడు. 16.5 చెప్తున్నాడు. జత వచ్చేసి ఎంత వచ్చాయా అవయా? మాంసం ఎంత వచ్చాయి? కోటి మాంసం 16 గీల 16 గీలు కట్ట పెద్ద పొట్టేళ్ళు. అడుగుదాం ఎంత చెప్తున్నాడు ధర. బాగుండవు పొట్టేళ్ళు అయితే. ఎంత చెప్పానా? 18.5 చెప్తాను. ఎన్నిడాయా? 38 పొట్టేలు ఉన్నాయట. 18.5 చెప్తాడు. బాగున్నాయి పొట్టేళ్ళు అయితే. 20 కిలోల దగ్గర 18, 20 అట్లా వస్తాయి. చూద్దాం. ఈ పక్క ఊర్లు ఉన్నాయి. కొన్నారా ఎట్టనా? మీరు ఎంత? 29,000 కొన్నాం. 29,000 కొన్నారా? యా ఊరునా? వెంకటేశాపురం, ఒల్లూరు మండలం, కడప జిల్లా. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు కొన్నావునా? 10 గొర్రెలు 10 పిల్లలు. ఎంత? 29,000తో కొన్నాడంట. ఎన్ని తల్లినా? 4 ఈతల 4 ఈతల గొర్రెలు. గొర్రెలు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తున్నాడో ధర. ఎంత అయిపోయా గొర్రెలు? గొర్రెలు ఎట్ అయిపోయినారు? ఎంత అయిపోయావునా? గొర్రెలు ఎట్ అయిపోయినావు? పిల్లలు ఏం లేవా? 10 పిల్లలు 10 గొర్రెలు 34,000 చెప్తున్నాడు. సూర్య టైంలో తగ్గించుకుంటారు, అదే రేట్ అయితే ఏమి ఉండదు. కట్ట గొర్రెలు ఉన్నాయి, చూద్దాం ఇది ఏ రేట్ చెప్తున్నారు. పిల్లలు అయితే దీనికి 1-2 ఉన్నాయి అంతే. అంతే యా గొర్రెలు? గొర్రెలు ఎట్ చెప్తా? వినయ్యి ఎవరు అడగలేదా? డౌన్ అంత ఎవరు అడగడం లేదంట గొర్రెలు. ఆడొక కట్ట ఉన్నాయి, ఈడొక కట్ట. చూద్దాం అవి ఏ రేటుకి అడుగుతున్నారు. బేరగాళ్ళు అయితే ఉన్నారా? ఈ పక్క ఎవరు లేరు. దీనిలో పిల్లలు ఉన్నాయి, చూద్దాం. ఎంత అయిపోయావు నా గొర్రెలు? గొర్రెలు ఎట్ అయిపోయినావు? 28.5 చెప్తున్నాడు. ఎన్ని గొర్రెలు ఉన్నాయినా? ఎన్ని పిల్లలనా? 27 గొర్రెలు 28 గొర్రెలు 27 పిల్లలు ఉన్నాయంట. ఎన్ని ఈతలు ఉంటాయినా? ఎన్ని ఈతలు ఉంటాయి? 3 ఈతల గొర్రెలు. ఇవి సూర్య టైంలో తగ్గించుకుంటారు, అదే రేట్ ఏమి ఉండదు. 28,000 చెప్తున్నాడు. 2 గొర్రెలు 2 పిల్లలు. చూసి తీసుకోవాలా, రోగాలు అందుకున్నాయి కాబట్టి ఇప్పుడు పొట్టేళ్ళల్లో గొర్రెలలో. చూద్దాం. ఈ పక్క ఉన్నాయి కొన్ని గొర్రెలు. ఆ పక్క కొన్ని మేకలు. వీళ్ళకి పిల్లలు ఏం లేవు, సూటి గొర్రెలు ఉన్నాయి కొన్ని. ఇదే యా గొర్రెలు? 26,000. ఎన్ని సూటి ఉన్నాయా? సూటి గొర్రెలు ఉన్నాయంట దీంట్లో కొన్ని. 26,000 చెప్తాను.